For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే హరి ఓం శివం. గురుగారు, అసలు కుబేర స్థానం అంటే ఏంటి గురుగారు? అలాగే ఇంట్లో కుబేర స్థానం ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి సూర్యోదయం అయ్యే దిక్కుని మనం తూర్పు అంటాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా సూర్యుడికి ఎదురుగుండా నుంచున్నా అంటే సూర్యుడు ఉదయించే దిక్కునే తూర్పు అంటాం. సూర్యుడు అస్తమించే దిక్కే పడమర. ఓకే, మరి నేను ఇలా నుంచున్నాను తూర్పు వైపు తిరిగి, నాకు రైట్ సైడ్ ఉన్నదే దక్షిణము, ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నదే ఉత్తరము. మరి ఈ 4 దిక్కులు ఉన్నాయి, 4 ఉపదిక్కులు ఉన్నాయి, మొత్తం 8 దిక్కులు ఉన్నాయి. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి దేవత, అధినాయకుడు ఉన్నాడు. ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి, తూర్పుకి ఇంద్రుడు అధిపతి, ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి, దక్షిణానికి యమధర్మరాజు అధిపతి, నైరుతికి నిరతుడు అనే రాక్షసుడు అధిపతి, పశ్చిమానికి శని అధిపతి, వాయువ్యానికి వాయువు అధిపతి, మరి ఉత్తరానికి కుబేరుడు అధిపతి. అంటే మనం తూర్పు తిరిగినప్పుడు ఓకే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న మధ్య భాగమే కుబేర స్థానం, మన ఇంటి యొక్క కుబేర స్థానం అంటాం అన్నమాట. గురుగారు, అయితే మనం బీరువా అనేది అక్కడ పెట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ప్రకారం మనకి ఇప్పుడు నేను దిక్కుల్లో మీకు కుబేర స్థానం ఎక్కడ ఉందో చెప్పా. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చెప్పబడింది, మరి అక్కడ కుబేర స్థానంలో పెట్టాలి కదా డబ్బులు, మరి ఎట్లా ఏంటి అనేది ఇంపార్టెంట్ కదా. కుబేర స్థానంలో పెద్ద బీరువా తీసుకెళ్ళి పెట్టారనుకోండి, ఓకే, చాలా ప్రాబ్లం. ఓకే, మరి ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టాలి, మరి కుబేర స్థానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి క్లియర్గా మాట్లాడుకుందాం. మనం తూర్పు వైపు తిరిగాను, ఓకే, మనకి రైట్ సైడ్ నుండి దక్షిణం అన్నాను, వెనకాల ఉన్నది పడమర అన్నాను. ఈ పడమర దక్షిణంలో కలిసే మధ్య భాగాన్ని మనం ఆ మూలనే నైరుతి అంటాం కదా. ఈ నైరుతిలో ఉత్తరానికి అభిముఖంగా బీరువాని పెట్టుకోవచ్చు. ఓకే, ఆ బీరువాకి ఎటువంటి అద్దాలు ఉండకూడదు, ఎందుకంటే అద్దాలు అనేవి మళ్ళీ వాస్తులో ఎక్స్టెన్షన్ కిందకి వస్తుంది, అంటే నైరుతి ఎక్స్టెన్షన్ కింద వస్తుంది కాబట్టి నైరుతి దోషం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అద్దం పెట్టకూడదు అంటున్నారా, లేదా ఆ ప్లేస్లో పెట్టకూడదు. ఓకే, మనకి వాస్తులో ఏవైతే పాజిటివ్ పొజిషన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే మిర్రర్స్ వాడాలి. ఓకే, నైరుతి డైరెక్షన్లో కానీ ఇంకేదైనా నెగిటివ్ డైరెక్షన్లో కానీ ఓకే బీరువాలు పెట్టడం, ఆ బీరువాలకి అద్దాలు ఉండడం అనేది హైలీ డేంజరస్. ఓకే, చాలా ఇళ్లలో మనం అది జనరల్గా చూస్తాం, పెద్ద బీరువా ఉంటుంది, దానికి ఒక 5 feet పెద్ద మిర్రర్ ఉంటుంది. జనరల్గా వాళ్ళు బీరువా నైరుతిలో పెట్టాక నైరుతిలో పెట్టేస్తారు. నైరుతి దోషం కింద ఏర్పడుతుంది కాబట్టి అటువంటి అద్దాన్ని ఏదైనా పోస్టర్తో కవర్ చేయడం ద్వారా దానికి పెద్దగా వరి కావాల్సిన పని దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. బట్ బీరువా పెట్టే ప్లేస్ మాత్రం నైరుతిలో ఉత్తరాభిముఖంగా, అంటే మనం డోర్ తీసేటప్పుడు మనం దక్షిణ వైపు చూస్తాము, బీరువా ఉత్తరంగా చూస్తూ ఉంటుంది. మరి కుబేర స్థానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి కదా, అది కదా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది బీరువా కుబేర స్థానంలో పెట్టుకోవాలి కదా, డబ్బులు అక్కడే కదా పెట్టాల్సింది. బీరువా డబ్బులు అక్కడ పెట్టాలి, కరెక్టే, కుబేర స్థానంలో పెట్టాలి. బట్ బీరువాని తీసుకెళ్ళి పెడితే అక్కడ మళ్ళీ అక్కడ దోషం ఏర్పడుతుంది కాబట్టి ప్రాబ్లం. మరి ఇప్పుడు ఏం చేయాలి? శాస్త్రం ఏం చెప్పబడింది అంటే ఉత్తర మధ్య భాగంలో, అంటే కుబేర స్థానం కదా, మన ఫ్లోర్ లెవెల్ కన్నా కింద అంటే ఇదివరకు గల్లా పెట్లు ఉంటాయి కదా ఇట్లా ఓపెన్ చేసేవి, ఓకే, షాపుల్లో కానీ మీరు ఎక్కడ చాలా చోట్ల చూస్తుంటారు ఈ ఓల్డ్ టైప్ గల్లా పెట్లు, అటువంటివి మనం భూమిలో కిందకి మనం ఫిక్స్ చేయించుకోవాలి. అంటే ఎగ్జాక్ట్లీ నేల మట్టానికన్నా కిందగా దాన్ని ఫిక్స్ చేయించుకోవాలి. అలా చేసుకొని అక్కడ ధనాన్ని నిల్వ ఉంచడం ద్వారా సూపర్ అద్భుతమైన ఫలితాలు మనకి చేకూరుతాయి. గురుగారు, ఇప్పుడు హుండీలు అలా ఉంటున్నాయి కదా, మామూలు డబ్బులు వేసేవి, కుబేర స్థానంలో మనం భూమిలో కాకుండా పైన అంటే ఏదైనా ఒకటి పెట్టుకొని టేబుల్ లాంటి దాని మీద ఉంచకూడదా? శాస్త్రంలో అయితే నేలమాళిలు అంటే కింద మాత్రమే పెట్టమని చెప్పబడింది. బట్ గోడకి హ్యాంగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. బట్ నేల నుంచి పైదాకా అల్మిరలాగా పెట్టుకోవద్దు అక్కడ. ఓకే,
రెండవది ఒక అద్భుతమైన పరిహారం ఇక్కడ నేను చెప్తా. కుబేర స్థానాన్ని మనం కుబేర యంత్రంతో యాక్టివేట్ చేయడం ద్వారా, కుబేర యంత్రం అంటే అమ్మో ఏందో అదేదో పెద్ద ఇదేమనుకుంటారు. ఓకే, న్యూమరాలజీలో ఒక అద్భుతమైన యంత్రం. న్యూమరాలజీలో అంటే కుబేరుని యంత్రమే ఆ విధంగా ఉంటుంది. న్యూమరాలజీ అని కాదు, కుబేరుని యంత్రమే నెంబర్స్తో ఉంటుంది. చాలా అద్భుతమైన యంత్రం. దీన్ని మీకు పూజా స్టోర్లో ఎక్కడైనా కుబేర యంత్రం నెంబర్స్ మీద రాసి రాగిరేఖ మీద ఉంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. లేదా పేపర్ మీద మీరు చక్కగా మీరు రాసి కూడా పెట్టుకోవచ్చు. కుబేర యంత్రం ఇది 3 rows అండ్ 3 columns ఉంటుంది. పై రోలో మనకి 27, 20, 25, మధ్య లైన్లో 22, 24, 26, లాస్ట్ లైన్లో 23, 28, 21. మనకి ఏ విధంగా కూడినా కూడా 72 అనే 9 నెంబర్ పూర్ణాంకం 9 నెంబర్ వస్తుంది. అంటే ఒక కుబేరుని యంత్రానికి ఉన్న పవర్ ఏదనమాట. 72 అనే అద్భుతమైన నెంబరు ఎటు కూడినా కానీ ఆ 72 మళ్ళీ 9 కావడం అనేది ఒక అద్భుతమైన నెంబర్ అనమాట. ఈ యంత్రాన్ని మీరు చక్కగా పేపర్ మీద మీరు బ్లూ కలర్, ఎందుకంటే ఇక్కడ మనకి ఉత్తరంలో అది వాటర్ ఎలిమెంట్ అంటాం దాంట్లో, అక్కడ మనం బ్లూ కలర్ ద్వారా యాక్టివేట్ చేయడం. ఆ యంత్రాన్ని ఆ బ్లూ కలర్లో రాసుకొని మనం పెట్టుకోవడం అనేది మన డబ్బు నిలబడటానికి కానీ డబ్బు సమృద్ధిగా పెరగడానికి కానీ ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. హరి ఓం శివం.